కీర్తనల గ్రంథము 7వ సంకీర్తన. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా, వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చెయ్యనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని గదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము నణచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించియున్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా, జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా, నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదునుచుపెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచియున్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరచియున్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసియున్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసియున్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోవును. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తిమీదనే పడును. యెహోవా న్యాయము విధించు వాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. దేవుని వాక్యము వినికిడిలో తోడయునుగాక. కీర్తనల గ్రంథం సంకీర్తన 7వ సంకీర్తన. ధ్యానము. దుష్టత్వమునకు తగిన ప్రతిఫలము. ఈ కీర్తనను దావీదు రచించాడు. బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను కూర్చి పాడినది ఈ కీర్తన. ఇది వీణానాదముతో పాడదగినది. దావీదు తన యథార్థతను తెలుపుచు తన శత్రువులు చేయు కీడుకు విరోధముగా ప్రార్థించుచున్నాడు. దుష్టత్వమునకు కలుగు ఫలితమును గూర్చి ప్రస్తావిస్తున్నాడు. శత్రువుల చేతిలో నుండి తనను తప్పించువాడు యెహోవాయేనని దావీదు విశ్వసించి ప్రార్థించుచున్నాడు. తన యథార్థతను తెలుపుచు తాను తప్పు చేస్తే శత్రువుల చేతికి అప్పగించమని కోరుటలో తన యథార్థతను తెలుపుతున్నాడు. శత్రువుల చేతిలో నుండి తనను విడిపించుటకు దేవుని ఆహ్వానించుచున్నాడు. దేవుడు న్యాయవంతుడని, యథార్థవంతులను, నీతిగల వారిని స్థిరపరచునని విశ్వసించుచున్నాడు. దావీదు ఈ కీర్తనను తనపై నిందలు వేసి బాధించు వారిని ఉద్దేశించి రచించాడు. సౌలును సంహరించిన ఆయన రాజ్యమును ఆక్రమించుకొనబోవుచున్నాడని దావీదును నిందించుచున్నారు. దావీదు తనంతట తాను శత్రువులపైన పగ తీర్చుకొనక న్యాయము కొరకు దేవుని ప్రార్థించుచున్నాడు. అపవాదులు, నిందలు వేయువారికి తగిన జవాబు ప్రార్థనయే. తిరుగుబాటు చేయుట, పగ తీర్చుకొనుట మన పని కాదు. దానిని దేవునికి విడిచిపెట్టాలి. పగ తీర్చుకొనుటకు బదులు న్యాయము జరిగించమని దేవుని ప్రార్థించుట ఉత్తమము. దేవుడు హృదయములను పరిశోధించువాడు. ఆయనకు మరుగైనది ఏదియూ లేదు. దేవుడు హృదయములను, మనస్సులను ఎరిగినవాడు. మన ఆలోచనలు అన్నీ దేవునికే తెలియను. మన ఉద్దేశములను, తలంపులను, ఊహలను సహితము దేవునికి దాచియుంచుట అసాధ్యము. కొన్నిసార్లు దుష్టుల కార్యములు నిరాటంకముగా కొనసాగినట్టు కనబడును. అమాయకులు సమస్యలు ఎదుర్కొనుచూ ఉంటారు. కొన్నిసార్లు దేవుడు జోక్యము చేసుకుని చెడ్డవారిని శిక్షించి తన విశ్వాసులను రక్షించును. కొన్ని సమయాలలో దుష్టులను తమ దుష్టత్వములో కొనసాగినను, అమాయకులు ఇబ్బందులు పాలగుచున్నను వెంటనే జోక్యము చేసుకొనడు. దానికి కారణము దేవునికి తప్ప మనకు తెలియదు. అట్టి సందర్భములలో దావీదు వలె మనము దేవుని రక్షణ కొరకు ప్రాధేయపడుచుందుము. అయితే మనము గమనించవలసిన విషయము,
దేవుడు జోక్యము చేసుకొని న్యాయము జరిగించక మానడు. ఆయన తీర్పులు ఆలస్యమైనను అలక్ష్యము మాత్రము కాదు. దావీదు వలె మనమును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కీర్తించవలెను. ఇబ్బందులలో, అన్యాయమును ఎదుర్కొను సమయములో సహితము దావీదు దేవుడు న్యాయవంతుడని నమ్మి విశ్వాసముతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కీర్తించుచున్నాడు. దేవాది దేవుని వాక్యము మనందరి వెనికిడిలో అటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయమును కలిగించి దీవించునుగాక. ఆమెన్.